నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు మురళీధర శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అమావాస్య రాబోతుంది మనకి ఇంకొక 2-3 రోజుల్లో. అసలు ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ రోజు మనం ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి. ప్రతి అమావాస్య కూడా ప్రత్యేకతనే. ఎందుకంటే ఏ విధంగానైతే మనకు ఇంట్లో భగవంతుని యొక్క చిత్రపటానికి పూజాది కార్యక్రమాలు చేస్తామో, నైవేద్యం సమర్పిస్తూ ఉంటామో, అదేవిధంగా ప్రతి అమావాస్యకు కూడా ఖచ్చితంగా పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ యొక్క చిత్రపటాలను శుభ్రపరచుకొని, అంటే కుదిరితే 15 రోజులకు ఒకసారి శుభ్రపరచుకోవాలి. లేదు అనుకుంటే అమావాస్య టు అమావాస్యకు, ప్రతి అమావాస్యకు కూడా పితృదేవతలు తప్పకుండా వారి యొక్క కుటుంబాన్ని చూడడానికి కానీ, వారి యొక్క మనవళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, కొడుకులు కానీ, వీరి పేర్లపై చేసేటువంటి సేవ, లైక్ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, కనీసం వారి ఫోటోలను శుభ్రపరిచి ఒక పూలమాలను వేసి కాస్త వారి పద్ధతుల ప్రకారంగా గంధము, భస్మతోటను, బొట్టును పెట్టేసి ఆ యొక్క ఫోటోకు చక్కగా ఒక దీపారాధన చేసి, వారికి ఇప్పుడు మరణించిన తర్వాత వారికి ఏవైతే ఇష్టమైనటువంటి ఆహారాలు ఉంటాయో ఆ యొక్క ఆహారాన్ని, వారు ఏవైతే ఇష్టంగా తినేటువంటి వారో ఆ ఆహారాన్ని ఆ యొక్క ఫోటోల ముందు పెట్టి వారికి సమర్పిస్తూ ఉండాలి ప్రతి అమావాస్యకు. ఇప్పుడు ఈ యొక్క జ్యేష్ఠ మాసము మనకు ముగింపు, ఇటు ఆషాఢ మాసము ప్రారంభము అయ్యేటువంటి యొక్క అమావాస్యను విశేషంగా పితృదేవతలకు సమర్పించినటువంటి అమావాస్య ఇది. కనుక ఈ అమావాస్య రోజు ఒకవేళ వారు ఏ తిథి నాడు మరణించారు అనేటువంటిది తెలియకున్నా, తిథి ప్రకారంగా కొందరు చేసుకుంటూ ఉంటారు. ఈ తిథులు తెలియకున్నా ఈ అమావాస్య రోజు పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతలకు సంబంధించినటువంటి దోషాలు కానీ, జాతకరీత్యా ఉండేటువంటి, ఇప్పుడు అందరూ చెప్తూ ఉంటారు పితృదోషము అని చెప్పి, వాడికి పితృదోషం ఉన్నా లేకున్నా నీకు ఈ పనులు అవుతున్నాయా, మీకు ఈ విధంగా ఇబ్బంది ఉందా, ఒకటే పాట. సో పితృదోషం అది ఎట్లా మనం నిర్ధారణ చేసేది? అవునా కాదా? ఇప్పుడు జాతకం ఉండేటువంటి వారికి ఏమిటి, సూర్యుడు శని పరస్పరం చూసుకున్న, సూర్య శనులు వారి అంటే సూర్యుని ఇంట్లో శని ఉన్నా, శని ఇంట్లో సూర్యుడు ఉన్నా, ఇట్లాంటి ఈ యొక్క సబ్జెక్ట్ ప్రకారంగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి జాతకం లేదు, మరి ఎట్లా? సో అలాంటి వారి కోసము ఈ అమావాస్యల రోజు మనము పరిహారం చేసుకోవాలి. ఏమిటయ్యా? శరీరమైనటువంటి వారి పేర్ల మీద ఏమైనా అన్నదానము కానీ, వస్త్రదానం కానీ, ఇందాక చెప్పినటువంటి, కుదిరితే దగ్గరలో ఉండేటువంటి ఏవైనా మనకు పుణ్యక్షేత్రాలు, లైక్ ఇప్పుడు విజయవాడ, ఇటు పోతే ధర్మపురి. ఇక్కడ మనకు ధర్మపురి ఏమిటి అంటే, అటు తెలంగాణలో దక్షిణ వాహిని, అంటే దక్షిణం వైపుగా ప్రవహించేటువంటి గోదావరి. ఇట్టి ప్రదేశంలో పిండ ప్రదానాలు, ఎందుకంటే అందరూ కాశీకి వెళ్ళలేరు పాపం. సో దగ్గరలో ఉండేటువంటి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కూడా స్నానాన్ని ఆచరించి, ఈ అమావాస్య రోజు, ఇది 25వ తారీఖు అమావాస్య ఉంది, 24వ తారీఖు మనం సాయంకాలం నుండి మొదలయ్యేటువంటి అమావాస్య 25 సాయంకాలం వరకు అయిపోతుంది. సో ఎప్పుడైనా కూడా 25వ తారీఖు రోజు ఈ యొక్క అమావాస్య ఉంది కనుక 24 సాయంకాలమే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే చక్కగా వెళ్ళి అక్కడ నిద్ర చేసి 25 నాడు స్నానాది కార్యక్రమాలు చేసుకొని పిండ ప్రదాన్ని చేసుకొని చక్కగా కూడా మీరు ఇంటికి రండి. అలాంటి పరిస్థితి లేనటువంటి వారికి ఇంట్లో గంగా జలం ఉంటుంది. సో గంగా జలాన్ని కూడా మీరు ఈ యొక్క స్నానం చేసేటువంటి నీటిలో కలుపుకొని స్నానాది కార్యక్రమాలు చేసి, ఇంట్లో ఆ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో మరణించినటువంటి వారి ఫోటోలను ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా శుభ్రపరుచుకొని ఆ యొక్క ఫోటోల ముందు నైవేద్యాన్ని సమర్పించుకోండి. కుదిరితే ఇంట్లోనే దక్షిణం వైపుగా కూర్చొని తర్పణాలు విడిచిపెట్టండి. ఈ తర్పణాలు ఎలా విడిచిపెట్టాలనేటువంటిది మన గూగుల్ తల్లిని అడిగితే చెప్తుంది. లేదా పురోహితులు లేకున్నా మనం తర్పణాలు విడిచిపెట్టుకోవచ్చు. దక్షిణం వైపుగా కూర్చొని
చక్కగా కూడా మీ యొక్క తండ్రి గారి యొక్క పేరును చెప్పుకొని ముందుగా మీ గోత్రము, తండ్రి గారి పేరు, వారి తండ్రి గారి పేరు, వారి తండ్రి గారి పేరు, 3 తంతులు చెప్పుకొని తర్పయామి తర్పయామి తర్పయామి, నల్ల నువ్వులు, కొన్ని నీరు, ఒక చిన్న ప్లేటు, అంతే అంతే. సో ఈ విధంగా ఈ అమావాస్య రోజు చేసుకునేటువంటి పరిస్థితి. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే బ్రాహ్మణులకు కుదిరితే పొడి భిక్ష అంటే బియ్యం, పప్పు, కూరగాయ, చల్ల చమురు అంటారు శాస్త్రంలో, ఇది ఉంది. ఈ స్వయంపాక దానము ఈ అమావాస్య రోజు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ అమావాస్య రోజు దక్షిణం వైపుగా ఇంట్లో ఉండేటువంటి దక్షిణం అంటే సౌత్ ఆ ప్రదేశంలో ఒక దీపారాధనను చేయండి ఈ అమావాస్య రోజు. దీనివల్ల ఆరోగ్యపరమైనటువంటిది కానీ, ఆర్థికపరమైనటువంటిది కానీ, లేదా ఉద్యోగపరమైనటువంటిది కానీ ఆటంకాల నుండి దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కుదిరితే ఈ అమావాస్య ఆరుద్ర నక్షత్రంతో మనకు ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి. సో శంకరునికి సంబంధించినటువంటి అభిషేకం చేసుకున్నా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. కుదిరితే ఈ అమావాస్య రోజు అన్నపూజ, ఈశ్వరునికి అన్నపూజ చేయడం వల్ల వివాహం కాని వారికి, సంతానం కాని వారికి, అంటే ఏదో అన్నపూజ అంటే అన్నపూజ చేసేసి వెళ్ళిపోకుండా అభిషేకం అంటారా, అదే ముందు పంచామృతాలతో అభిషేకం చేసి అన్నంతో కంప్లీట్గా కూడా ఈశ్వరునికి అలంకరణ చేస్తారు. ఈ విధంగా అలంకరణ అయ్యేటటువంటి ఆ యొక్క అన్నాన్ని ప్రసాదంగా మనం తీసుకొని వెళ్ళాలి. మనం ఇంటికి తీసుకొని వెళ్ళి స్వీకరించాలి, భార్యాభర్తలు కానీ ఎవరైతే పూజ చేసుకుంటారో వారు. సో ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి అమావాస్యగా చెప్పడం జరుగుతుంది కనుక దగ్గరలో ఉండేటువంటి నదీ స్నానాన్ని ఆచరించండి. కుదిరితే ఆ యొక్క పిండ ప్రదానం చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ బ్రాహ్మణులు అందుబాటులో ఉంటే ఇంటికి పిలుచుకొనైనా, ఇంట్లో అయినా పిండ ప్రదానం చేయండి. నూతనంగా గృహం నిర్మించాం, 1 year కాలేదు, చేయకూడదు ఎట్లాగూ. అదేవిధంగా ఏదైనా వివాహం జరిపించాం, చేయకూడదు 1 year వరకు. అవును, కనుక అంటే శుభకార్యం జరిగిన ఇంట్లో ఖచ్చితంగా 1 year వరకు అది గృహప్రవేశమైన ఏదైనా పనికిరాదు. సో ఒకవేళ ఈ సందర్భంలో మీరుంటే బయట ఎక్కడైనా జరిపించుకోండి, బయట చేయించవచ్చు. ఇంట్లో చేయకూడదు, బయట చేయించుకోవచ్చు. ఇంట్లో చేయకూడదు, బయట మీరు కూడా అంటే పాల్గొనకూడదు. బట్ మీ యొక్క తండ్రి అంటే ఎలాగో అన్నదమ్ములు వాళ్ళు వీరు ఉంటారు. సో మీ వంశానికి అభివృద్ధి, ఇప్పుడు ఒకటే వంశంలో అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముని కొడుకులు కానీ తమ్ముడు కానీ మంచి డెవలప్లో ఉంటాడు, అవును, అన్నగారు డెవలప్లో కానీ పెద్దగా మనీ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ డౌన్ఫాల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకు? వారి కర్మలు. కనుక ఇలాంటివి కొన్ని చేసుకోవడం వల్ల అందరికీ బాగుంటుంది. ఇప్పుడు అన్నయ్య వివాహం జరిపించాడు అనుకుందాం వారింట్లో, సో తమ్ముడు తప్పకుండా ఈ అమావాస్యను వినియోగించుకోవాలి ఇట్లాంటి కార్యక్రమంలో. ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. మొత్తం మీద ఈ అమావాస్య రోజు ఈశ్వరునికి అన్న పూజ, పితృదేవతలకు తర్పణాలు, వారి ఫోటోలను దించి చక్కగా కూడా ఎక్కడో పైన పెట్టినటువంటి ఫోటోలను చక్కగా కిందికి దించండి. కొందరు పూజా మందిరంలో కూడా పెడుతూ ఉంటారు, అలా పెట్టకూడదు, విన్నరా? సో వీరే మనకు ఏ విధంగా ఒక్క రోజు అనేటువంటిది కానీ, ఒక నెల అనేటువంటిది కానీ, ఒక సంవత్సరం అనేటువంటిది కానీ ఏ విధంగా ఉంటుందో పితృదేవతలకు అమావాస్య టు అమావాస్య ఒకటే రోజు వారికి, విన్నరా? కనుక అట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా వారిని స్మరించుకుంటూ, వారు బ్రతికున్నప్పటి రోజులు కానీ ఎంత చక్కగా చూసుకున్నారని కానీ ఇవన్నీ విషయాలను స్మరించుకోవడం వల్ల వారి ఆత్మ సంతోషిస్తుంది. ఎట్ ద సేమ్ టైం వారికి మంచి నైవేద్యాలు సమర్పించడం వల్ల మనకు ఈ యొక్క భగవంతుని కంటే ఇంకా 1000 రెట్ల ఫలితము పితృదేవతల నుండి మనకు వస్తుంది. అట్లా అంటే మనం వాళ్ళకి చేయాల్సిన క్రతువులన్నీ కరెక్ట్ గా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాద బలం మన పైన ఉంటే సూపర్ గా ముందుకు వెళ్తాం, చక్కగా ఉంటుంది. అంతే. ధన్యవాదాలండి. మహాదేవ.